నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనము నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మనకి నిర్మల్ అయితే ఇక్కడికి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుందండి. మిద్దె చింత అని చెప్పేసి ఒక గోండు గిరిజన గ్రామానికి అయితే రావడం జరిగింది. మనమైతే ఒక దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నామండి, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఇది కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నట్లు. ఇది వచ్చేసి మనకు ఉడుంపూరుకు నియర్ బై ఒక 3.5 కిలోమీటర్లు లోపలికి రావాలి. ఉడుంపూరు కూడా ఫారెస్ట్లోనే ఉంటుంది. వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి గోన్స్ గిరిజన గ్రామంలో ఒక 38 కుటుంబాలు ఉంటాయండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి, ఎందుకంటే ఇంత దట్టమైన అడవిలో రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఎట్లా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ పరిస్థితులు ఏంటనే కొన్ని విషయాలు అయితే మేము అడిగి మనం తెలుసుకుందాం. అలాగే మనము ఇక ఇట్లాంటి 2 వాగులు దాటాలండి. కనిపిస్తుంది కదా, ఈ వాగులు అనేవి వర్షాకాలం ఫుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనం పడ్డ వర్షానికైతే వాటర్ వచ్చేసినాయి, కనిపిస్తుంది కదండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పిట్టల సౌండ్ కానీ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది. చూస్తున్న సౌండ్ అయితే ఎంత క్లారిటీగా, పిట్టలది అయితే మంచి ఒక వినడానికి ఇంపుగా ఉన్న అన్నట్లు ప్రశాంతమైన వాతావరణం అయితే ఉందండి. వీళ్ళు ట్రైబల్స్ మంచి జీవనాన్ని అయితే వీళ్ళు లైఫ్ని లీడ్ చేస్తారండి ఇక్కడ. సరేనా, అక్కడ వరకు అయితే వెళ్దాము, కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. మరి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మనమైతే ఫారెస్ట్ గుండా ప్రయాణం అయితే జరుగుతూ ఉందండి. చెప్పాను కదా ఇందాక, మనం ఒక వాగు దాటిన తర్వాతనైతే ఇట్లా మన ప్రయాణం జరుగుతూ ఉంది. 3.5 కిలోమీటర్లు అయితే మనము ఈ ప్రయాణం అయితే మనము ఫారెస్ట్ గుండా ప్రయాణం జరుగుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, మిద్దె చింత అనే ఒక విలేజ్కి అయితే వెళ్తూ ఉన్నాం అన్నట్టు. మనము ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉందండి. ఎందుకంటే ఈ అంత ఫారెస్టే కాబట్టి మనకు ఇక్కడ జంతువుల అల్లజడి కూడా అలాగే ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఇది జన్నారం ఫారెస్ట్ కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు బైసన్ అంటే తెలుసు కావచ్చు. మన ఏమంటారు బాబాయ్ దాన్ని తెలుగులో ఏమంటారు? బైసన్ని మన ఎద్దు, మన బర్రెని ఏమంటారు? అది కౌడు బర్రెలు అంటే ఏమన్నా మన బైసన్ అంటే అడవి దున్నలు కూడా ఇలా ఎక్కువ ఉంటాయి జన్నారం ఫారెస్ట్లో. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తిరుగుతాయని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. మనకు కనిపిస్తే లక్కే, ఎందుకంటే అది రోడ్ కూడా క్రాస్ చేస్తాయట అప్పుడప్పుడు అక్కడక్కడ. యాక్చువల్లీ అవి ఏంటంటే వాటర్ ఉన్న ఏరియాలోనే ఉంటాయండి. వాటర్ సోర్స్ ఎక్కడ ఉంటాయో, కుంటలు కానీ మన అట్లాంటివి ఉన్న ఏరియాలోనే ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా మన ట్రైబల్స్ ఇందాక చెప్పారు. వాళ్ళు మీకు కనబడవచ్చు అన్నది ఇందాక. ఇప్పుడైతే కనపడే డేలనైతే అవి ఓన్లీ మన అంటే నైట్ పూట ఎక్కువ బయటికి వెళ్తాయి, డేలో అనేది ఎందుకంటే వాటర్ కుంటలు ఉన్న దగ్గరనే ఉంటాయని మాట్లాడారు. ఇదొక పాయ అండి, చూస్తారు కదా, మనకి ఇదొక వాటర్ పాయనైతే దాటుతూ ఉన్నాము, చూస్తారు కదా. ఈ లోపలికి వచ్చినప్పుడు అయితే, ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు అయితే ఒక తెలియనిటువంటి అనుభూతి అండి. చూస్తారు కదా, ఇది చూపెట్టుబడి ఇది ఒకటి పాయ, వాటర్ పాయ కదా బాబీ. వర్షం వచ్చినప్పుడు అయితే ఇంట్లోకి ఇసుకని చూసిన ఎట్లా తీసుకొచ్చింది, ఇట్లా తీసుకొచ్చేసి ఇసుక మెట్టలాగా పెట్టేసింది అన్నట్లు. ఎంత మంచి ఉంది చూడడానికి, సూపర్ ఉంది కదండి. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది కదా బాబాయ్. ఇంట్లోకి ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్లు వాటర్. ఇది ఒకటి దాటడానికి అయితే ఇట్లా వాటర్ వచ్చినప్పుడు కొద్దిసేపు ఇట్లా వెళ్ళిపోతుంది. ఇటు లోపలికి రావడం, ఒక్కోళ్ళు రావడం అంటే కొద్దిగా భయం వేస్తుందండి. ఎందుకంటే మనకు కదా ఒక్కోళ్ళు కొద్దిగా భయపడతారు. మినిమం ఒక 2 అయితే రావచ్చు. అంటే తెల్లని రోడ్డు కాబట్టి కొద్దిగా మనకు రోడ్ ఉంది, కాకపోతే అంటే కొద్దిగా ఎంతైనా కానీ తెల్లని రోడ్లోకి ప్రయాణం అనేది కొద్ది ఇబ్బంది, భయపడతారు అన్నట్టు. అక్కడ మనం ఇందాక ఆగినాం కదండి, అక్కడ మన బైసన్స్ ఇందాక మనం చూపించాం కదా రోడ్డు. అక్కడ బైసన్స్ అంటే మన అడవి దున్నలు క్రాస్ చేస్తాయంట అక్కడ రోడ్ని. అక్కడ బ్యాంబూ ఉంది కదా బాబాయ్, ఇంత చూపెట్టాలనా, అని అడవి దున్నలు క్రాస్ చేస్తాయట రోడ్ని. అది అక్కడనే అటు ఇటు దాటుతాయి, రోడ్డు దాటుతాయి అట్నే. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇటు ఇదంతా అదేనట, బ్యాంబూ ఉన్న ఏరియా మొత్తం అంతా ఆల్మోస్ట్ తిరుగుతాయి ఇక. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 అవుతుందండి. ఇంకో గంట అయితే చీకటి అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జంతువులు కూడా ఇప్పుడు రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ కొద్దిగా పొద్దు పోయింది కదా బాబాయ్, పొద్దు పోతున్నది. ఎందుకంటే ఫారెస్ట్లో తొందరగా చీకటి అవుతుందండి. కాబట్టి మన ప్రయాణం అనేది తొందరగా మనం ఈ అడవి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. చూస్తారు కదా,
ఎందుకంటే ఇప్పుడు వాటర్ తాగడానికి కానీ వర్షాకాలం కానీ అక్కడక్కడ వర్షాలు అంటే కొద్దిగా కుంటల దగ్గర వాటర్ నిల్వ ఉంటాయి తిరిగి కానీ సాసర్ వాటర్ సాసర్ అని చూస్తుంటే వాటర్ సాసర్ అనేది ఫారెస్ట్లో ఇట్లా ఏర్పాటు చేస్తారు. వాటర్ సాసర్ అండి ఫారెస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినట్టు వాటర్ సాసర్ అంటుందని జంతువులు వచ్చేసి అక్కడ వాటర్ తాగడానికి అట్లా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అంటే జంతువులు అలికిన ఎక్కువ ఉంటారు సంగతి. ఇంకొక గంట అయితే అన్నీ బయటకు వెళ్తాయి జంతువులు. వాగు ఇంకొక వాగు అండి మనం దాటేది కనిపిస్తుంది కదా, మీది రెండవ వాగు అన్నట్లు. చూడండి ఇది వర్షాకాలము ఎట్లా వాడుతుందంటే ఫుల్ వాడుతుందంటే ఇది కూడా ఏదైనా ఒక గంట సేపేనంట. చూస్తామండి మనం ఒక వాగుని దాడుతాము. ఈ వర్షాకాలం అయితే ఫుల్ వాడుతుంది. ఆల్రెడీ ఇసుక మెట్టలు పెట్టేసింది కాబట్టి మన బైక్ అయితే వెళ్ళగలుగుతుంది కానీ స్కూటీ ఇది సెకండ్ వాగు అండి చూస్తారు కదా, సెకండ్ వాగు. మనమైతే ఇట్లా వాగు వెళ్ళిపోతుంది. మనము ఈ వాగు దాటేసి ఇట్లా లోపలికి వెళ్ళాల్సి వస్తున్నట్లు చూస్తారు కదా, అది లోపలికి వెళ్ళాలి. వాగు యాక్చువల్లీ ఇట్లా నుండి వస్తున్నట్లు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుందండి ప్రవాహం. ఇంత ప్రశాంతంగా చూడండి, ఏదో చెట్లు ఉన్నాయి కదండి. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్లు మనకు లోపలికి వెళ్ళాల్సి వస్తాను. నమస్తే అండి. ఈరోజు వచ్చేసి అయితే మనము నిర్మల్ డిస్టిక్ సంబంధించి మన మండలి వస్తుంది మీకు కడెం మండలు గ్రామ పంచాయతీ వచ్చేసి ఉడుంపూర్ అండి. ఇది గోండు గ్రామం అండి. ఈ మన గోండ్సుకు సంబంధించినటువంటి ఒక 38 కుటుంబాలు ఉంటాయి. ఈ ఊరి పేరు ఏం పేరే మిద్దె చింత అని చెప్పేసి ఒక చిన్న గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి టోటల్గా కవల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అయితే ఉంటుందండి. ఉడుంపూర్ నుంచి అయితే ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందా సార్? అంతేగా, ఒక 3 నుంచి 3.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ఊరికి రావాలంటే ఒక 2 వాగులు అయితే దాటి రావాల్సి వస్తుంది అన్నట్లు. ఈ చిన్న పడ్డ 2-3 వర్షాలకే ఆల్రెడీ వాగులు అనేవి మనకు ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి. అందులో వాటర్ నిల్వ అనేది ఉంది. మన పటేల్ గారు ఉన్నారండి. ఆ పటేల్ గారితో అయితే మాట్లాడి కొన్ని విషయాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా, రండి మరి చెప్పండి. ఇదేంటి ఈ గోబర్ గ్యాస్ అంటే పెండతోటి ఆవుల కానీ మన ఆవుల గుడ్లతోటి కూడా మనం పెండ ఇక్కడ వేసి గ్యాస్ తయారవుతుంది. అంటే బ్లాస్ట్ కాకుండా ఏమన్నా మనిషికి ఏ హానికారం జరగకుండా మనకు వర్తిస్తుంది. వంట చేయడానికి ఇది 3 years అవుతుంది, 3 సంవత్సరాలు పెద్ద. మంచి ఏర్పాటు చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు ఇంటింటికి ఉంది, అన్ని కుటుంబాలకు ఉన్నాయి. అంటే దానికి ఏం ఎఫెక్ట్ కాక పొగ రాకుండా వంట చేయడానికి. అంటే భారత్ గ్యాస్ అంటే కొంతమంది భయపడతారు. అంటే కొంతమంది అక్కడిక్కడ కొన్ని వింటర్ చూడు కొంత బ్లాస్ అయినరు, కొంతమంది ఇట్లా చనిపోతారు అని ఉద్దేశంతో మనకు ఇది ఒక స్కీమ్ పెట్టింది ITDA పెట్టి మనకు గిరిజనులకు ఇది ఉండాలని వాళ్ళ ఆలోచనతో గోబర్ గ్యాస్. వీళ్ళు ప్లస్ జంగలు ఉంటారు, అడవులు ఉంటారు, ప్లస్ వీళ్ళకు ఆవులు ఉంటాయి, మేకలు ఉంటాయి. వీళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అని ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా మనకు ఎక్కువ పశు సంరక్షణ పశువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వచ్చే పేడని కానీ పెట్టి వేస్ట్ ఎందుకు చేస్తారని చెప్పేసి మంచి ఉద్దేశం, మంచి ఆలోచన ఏర్పాటు చేయడం జరిగింది. అంతే. అవునవును. ఇదంతా మీ వ్యవసాయ భూమి? వ్యవసాయ భూమి మొత్తం RFR ఇది మొత్తం. ఇదేంటి మన ఇది కెనాల్ ఏది మన బాగా? ఇదంటే పాత రజాకర్ జమానా నుంచి అప్పుడు ఇది కుంట అది వేసింది. అది అవునా? నాకు ఇక్కడ పోయింది కదా, ఇది అలుగు, ఇది కెనాల్ ఇది. అయితే ఒక చెరువు ఉన్నది, ఇక్కడ ఉన్నది, పెద్దగా ఉన్నది. వాటర్ ఉంటే వర్షాకాలం అయితే అప్పుడు తెగిపోయింది. కానీ ఆ జమానది మాత్రం ఇప్పుడు ఉన్నది. లేదు, తెగిపోయింది. అయితే మనకు ఇక్కడ బండలు వేసి అప్పుడు బండలు ఇట్లా కట్టగా ఇట్లా వేసిన బండలు కూడా ఇప్పటికి ఉన్నాయి. హోల్స్ ఉన్నాయి, అవి తూమ్స్ ఇట్లా ఉంటాయి. ఉన్నాయి. అంటే అక్కడ నుంచి గిట్లా కెనాల్ ఇట్లా వచ్చింది అనమాట. ఇంట్లోకి వెళ్ళొచ్చింది. అయితే ఇక్కడ కుంట ఉన్నది. అయితే ఏంటిది వాటర్ బంద్ ఎన్ని రోజులు అవుతుంది అట్లా? ఇది వాటర్ బంద్ అయ్యా మనకు తెలియదు. అది ఎప్పుడో ఇక అది జమాన్లది అది. అంటే ఎప్పుడు జమాన్లది అది. ఇట్లా పోదాం. అంటే మా నాన్న వాళ్ళ నాన్న అప్పుడు ఎప్పుడు బాగా రోజులు అవుతుంది. ఈ భూమికి కూడా కారణం మా నాన్న వాళ్ళ నాన్న చేయబట్టి ఇక్కడ మనకు ఊరు అనేది మా నాన్న వాళ్ళ నాన్న అంటే మనకు ఒక సనగతి ఉన్నది. దీనికి రాగి సనగతి ఏర్పడి మినిమం అంటే మాకు తెలిసిన బట్టి కంటే 90 వచ్చినారా ఇక్కడ
1990 1990 అంటే మా నాన్న వాళ్ళ నాన్న అప్పుడు ఇక్కడ వచ్చారు కానీ ఇక్కడ ఉండే 30 సంవత్సరాలు కావస్తుంది అంతే. అంటే మా నాన్న ఇక్కడ భూమి కొట్టిండు. ఇక్కడ నుంచి ప్లేస్ రాడల్ సిర్పూర్ అని ఉంది. ఇక్కడ సిర్పూర్ యు అక్కడ నుంచి చంద్రాపూర్ అక్కడ జైనూర్ కిందకి వస్తుంది. కుమ్రాంభీం డిస్ట్రిక్ట్ వస్తుంది. నడుస్తుంది ఇప్పుడు సూపర్ నడుస్తుంది. మొత్తం 4 ఉంటాయి. 4 బోర్లు ఉంటాయి. 38 కుటుంబాలు అంటే సరిపోతుంది. ఎండాకాలం ఉంటే వాటర్ ఫుల్ ఉంటుంది. ఎండాకాలం ఉంటుంది. దీనికి మిషన్ భగీరథకు దానికి కనెక్ట్ చేసినారు. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త బావి కొట్టించినాం అక్కడ గవర్నమెంట్ దానికి. అవును దానికి ఇక దాన్ని ఎక్కిస్తే సోలార్ ఫిట్ చేస్తే ఇక ఇంటింటికి ఫుల్ వాటర్. దానికి కూడా ఫుల్ వాటర్ పడుతుంది. మొన్న అంటే ఒక 5-7 days అవుతుంది అంతే. బావి ఉంటే అక్కడ కింది బావి ఉండే అప్పుడుది బాగా ఫస్ట్లో అంటే అక్కడ ఒక మన ఒర్రె దగ్గర ఉంటుంది. ఒడ్డున అక్కడ నుంచి ఎత్తుకొని వచ్చుడు అన్నట్టు ఒకప్పుడు. అంటే అది కూడా అదే 25 సంవత్సరాలు. అది ఎంట్రన్స్ అండి కనిపిస్తుంది కదా. అయితే పటేల్ గారి ఇల్లు అక్కడ ఉంది కాబట్టి అట్లా మనం బ్యాక్ సైడ్ నుంచి తిరగడం రావడం జరిగింది. ఇది ఎంట్రన్స్. సీసీ రోడ్ మంచిగా సీసీ రోడ్ ఈ దేశం ఒక నెల అవుతుంది. మట్టి కూడా తీయలేదు ఇంకా. స్పాన్సర్ చేసారు గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఓకే మన ప్రధాని సడక్ యోజన దానికి ఎంట్రన్స్ నుంచి ఉంది. అవును అక్కడ మన కిలోమీటర్ మన ఫస్ట్ వాగు నుంచి వేసిండ్రు అన్నమాట. స్కూల్ ఉంది. స్కూల్ ఇది కూడా ఒక 2 months అవుతుంది కంప్లీట్. ఇక్కడ ఉంది కదా కొడుకు బోరు. అవును ఇక్కడ ఒక పిల్లలకు ఇదొకటి అదొకటి. మళ్ళీ పిల్లలు ఉంటారు ఒక 20 members ఉంటారు. అవును అంగన్వాడీ ఉందా? అంగన్వాడీ ఇంకా కాలే. అది కూడా ప్రాసెస్లో ఉంది. బాగానే కట్టారు. మంచి స్కూల్ బాగానే ఉంది. అవును అదే టైం కూడా బాగానే ఉంది. మంచి ఈ సీసీ రోడ్ మంచి చేసారు. అక్కడ వరకు ఉన్నది. బాగానే వేసారు. సీసీ రోడ్ ఇంకున్నది ఇంకా కొంత ఉన్నది కానీ ఇప్పుడు టైం లేదని బండ్లు దిగబడతాయని కొంచెం ఆపిండ్రు. వర్షాకాలం కదా. అవును వర్షాకాలం. ఓవరాల్గా అయితే మనకు ట్రైబల్కి సంబంధించిన విలేజ్ది వ్యూ అండి. పైనకి ఎక్కిన మనము పైనుంచి అయితే మనం వీడియో తీస్తూ ఉన్నాం. మనకు ఒక 38 కుటుంబాలు చూస్తారు కదా. మనమైతే ఎట్లా ఇదే కదా రూట్. ఇదే రూట్ కొంటే మనం రావడం జరిగింది. ఒక 3.5 kilometers అయితే ఫారెస్ట్ కొంటే. ఇప్పుడు గుట్ట అవతలు ఉంటాయి మనకు. గుట్ట అవతల ఉడుంపూర్ కదా. గుట్ట పక్కకి వచ్చినాయి కదా మేము. ఇట్లా వచ్చారు. ఇటు సైడ్ ఉంది రోడ్. ఇటు సైడ్ ఇట్లా ఇండ్లకెళ్ళి వచ్చినాయి కదా. మాకు ఇటు సైడ్ కాదు అనుకుంటున్నా నేను. కాదు ఇట్లా వచ్చి ఇట్లా పోయినారు చక్కగా. స్టేట్ అటే వాగులు ఇళ్ళకెళ్ళి వాడతాయి అన్నట్టుగా. అవును చూస్తున్నట్టు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి మన అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అంటారు వాళ్ళు వ్యవసాయ పనులను అయితే కొద్దిగా స్టార్టింగ్ ఎందుకంటే క్లీన్ చేసుకుంటారు కానీ వ్యవసాయం అంతా భూమిని సేద్యం చేసుకుని ఎందుకంటే ఇక ఉన్నటువంటి కాల్పు ఇట్లా ఆరబెట్టడం చేయడం కానీ అంతా జరుగుతూ ఉందంటే. ఇది ఏంది బాయ్ రీసెంట్ ఇంకా కడుతున్నారా? కన్స్ట్రక్షన్ ఉన్నాను. అవునవును సిమెంట్ రోడ్ మంచి చేసారు. ఆడదాకా వలేసిరండి. అక్కడ వరకు సీసీ రోడ్ మంచి చేసారు. ఇది కిలోమీటర్ ఉంటుంది అక్కడ. ఇది సీసీ రోడ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వేసారు. అక్కడ 2 రోజులు అవుతుంది సీసీ రోడ్. నెల అవుతుంది. ఇవి ఏంది ఈ గుట్టలు ఇక్కడ అండి? ఇది మన పెద్ద రాజుల కొండ. పైనకి చిన్నది పెద్ద రాజుల కొండ. అది కనిపిస్తుంది కానీ మన ఒక యారో ఇట్లా మన పిరమిడ్ లాగా కనిపిస్తుంది. అది మన అక్కడ మన గుడి ఇక్కడ గుడి ఉంటుంది. అక్కడ గుడి ఉంటుంది. అక్కడ పండుగ జరుపుతారు. పెద్ద రాజుల కొండ అంటారు. పెద్ద రాజుల కొండ. ఇప్పుడు అంటే ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది అక్కడ? అవును ఇప్పుడు జరుగుతుంది. ప్లస్ దసరాకు అంటే కొత్త ఇత్తనం వచ్చినప్పుడు కొత్త ఇత్తనం. ఇప్పుడు మేము కూడా ఒక 5 days వెళ్తాం మేము కూడా. అవునా? అవును చూసుకోండి. ఇదంతా ఆల్మోస్ట్ జైనూర్కి సంబంధించి ఆసిల్కి సంబంధించిన ఫారెస్ట్ అండి. టోటల్గా ఫారెస్ట్ ఇదంతా. వీళ్ళు ఈ ఊరు వచ్చేసి మనకు మొత్తం టోటల్ కమల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇదంతా ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ చూస్తారు అండి. ఇదంతా అన్నట్టు. చెప్పండి పంటలు ఏం పండిస్తారు ఇక్కడ? పంటలు అంటే ఇప్పుడు పత్తి వేస్తున్నాం. పత్తి, కంది, తర్వాత మక్కలు, పొలం, వరి కూడా వేస్తారు ఇక్కడ. అవును వరి కూడా పొలాలు కూడా చేస్తున్నాం. మన వాటర్ అంటే మన ఐలింజన్ తోటి చేస్తాం.
ఆయిల్ ఇంజన్ తోటి. ఆయిల్ ఇంజన్ తోటి. కరెంట్ లేదు, కరెంట్ ఉందా? కరెంట్ లేదు. కరెంట్ లేకుండా అయినా కానీ వరి పండిస్తుంటే గ్రేట్. వాటర్ ఎట్లా, వాటర్ సోర్స్ ఉన్నాయి? వాటర్స్ ఫుల్ ఉంటాయి ఇక్కడ. ఒక వాటర్ ఫుల్ ఉండడం అంటే ఎట్లా ఎట్లా చెప్తారు అంటే అంటే ఆయిల్ ఇంజన్ తోటి పైపులు వేసి మనం అంటే కాదు అంటే కుంటలు ఉన్నాయి మన డ్యామ్స్ మన బావిలు ఉన్నాయి, పెద్ద బావిలు. ఇంటికి ఒక 22 బావులు ఉన్నాయి మొత్తానికి ఊరికి. ఇక్కడ ఉన్నాయి అసలు ఇక్కడే పెద్ద చేనులు ఉంటాయి ఒక్కొక్కటి. చేనుకున్నది అంటే ఇప్పుడు అవి ఎప్పుడు తవ్వించారు అవి? అంటే తవ్వి ఒక 5 ఒక మినిమం అంటే ఒక అంటే మీరే తవ్వుకున్నారు అంటే జేసీబీ తోటి కాదు అంటే ఐటీడీఏ వాళ్ళే కాదు మేమే సొంతంగా తప్పించాం. సొంతంగా. ఇప్పుడు వాటర్ ఎప్పుడు ఉంటాయి అలా? ఎప్పుడు ఉంటది, ఎప్పుడు సమ్మర్ లో ఉంటది. వాటర్ ఎక్కడ తవ్వినా ఫుల్ వాటర్ ఇక్కడ. అవును, ఎందుకంటే వాటర్ తిరుగుల ఉన్నాయి, మళ్ళీ నదాలు ఉన్నాయి, వాటర్ సోర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. చుట్టుపక్కల మీకు వాగులు ఉన్నాయి. వాగులు ఉన్నాయి. అవును, వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉన్నది ఇక్కడ. వరి బియ్యం ఏ పండిస్తారు? వరి బియ్యం అంటే మన అదే మనం ఏంటిది మనం వేస్తున్నారు, అందరు వేస్తున్నారు కదా, అదే సీడ్స్ వేస్తున్నాం. మీరు వేస్తారా? లోకల్ సీడ్స్ ఇంతకు ముందు వేసుకున్నారు. అంటే ఆ లోకల్ సీడ్స్ ఇక్కడ వేయరు, అంటే అక్కడ మన గుట్ట మీద వేస్తారు అనమాట. అట్లా అవి మన ఎర్రబడ్లు ఉంటాయి, ఎర్రబడ్లు ఉంటాయి, అవి ఎర్రబడ్లు. అవి ఎర్రబడ్లు అంటే ఎక్కడ? ఇప్పుడు ఇస్లాంపూర్ వేస్తారు. అవును, అక్కడ ఇక్కడ లేవు. ఇక్కడ మేము పొలాలు అక్కడ వాళ్ళు చేయరు కాబట్టి ఎర్ర బియ్యం. షుగర్ కు మంచిగా అంటారు, సూపర్. అది మంచి విటమిన్స్ అంటారు అది. ఇంకా మీరు ఏమైనా పాత ఏమైనా పండిస్తారు పంటలు? పాత ఏమంటే మేము 2 సార్లు పంట తీస్తాము. అంటే పాత పంటలు కూరగాయలు కూడా తీస్తాం ఎండాకాలం. మన కూరగాయలు కానీ కాదు అంటే సామాన్లు, కూరలు, అరిసెలు అట్లాంటివి ఏమైనా పండిస్తారు అంటున్నా. అంటే ఇవి పెసర్లు, మళ్ళా మినుములు ఇవి వేస్తాం అన్నమాట. ఐందలు వేస్తాం. ఐందలు అంటే నూనె బాగా చిక్కగా ఉంటుంది. అది అంటే అది ప్రైవేట్ గా మేము తీస్తాం అన్నమాట. అది కూడా అంటే ఆ దేవులకు దీపం ముట్టించడానికి అది తీస్తాం అనమాట. గట్లా అయితే దేవులకు మన కొన్నది మేము పెట్టుకోము, సొంతంగా. మళ్ళీ బియ్యం కానీ మేము దంచిన బియ్యమే దేవులకు పెడతాం అన్నట్టు. అట్లా మేము కొన్న బియ్యం తోటి మేము దేవులకు చేయాలి. బావిలు ఉన్నాయి కానీ అవతలు ఉన్నాయి, కంక అవతలు ఉన్నాయి, అవతలు ఉంటాయి. బావి అంటే మన దగ్గర ఉండదు. అప్పుడు వచ్చిన చూడు మన పెరట్లా, అక్కడ దగ్గర ఉంటుంది. ఇంకా ఆన్నే దగ్గరనే ఇంకా దగ్గర ఉంటుంది. అది ఇస్లాంపూర్ పండిస్తారు. కావాలనుకుంటే మనం ఇస్తారు కావచ్చు. ఇస్తారు, ఏముంది ఇస్తారు. అంటే అప్పుడు దీపావళి అప్పుడు ఉంటాయి. అప్పుడు కన్ఫర్మ్ ఉంటుంది తినడానికి. ఊరు బ్యాక్ సైడ్ వచ్చి కనిపిస్తుంది. ఎంత బ్యాక్ సైడ్ ఇది వెనకాల మన ట్యాంక్ ఇంత అటు సైడ్ చూసినాము. ఇప్పుడు ఊరు పొడిగానే ఉన్నాం అన్నట్టు. ఇటు వెళ్ళొచ్చు. పప్పాయి చెట్లు మంచిగా పెట్టుకున్నారు. పప్పాయి చెట్లు ప్లస్ నిమ్మకాయ చెట్లు అవసరం ఉన్నాయి మనకి. సోలార్ నడుస్తుంది. అవును, కొన్ని పెండింగ్ అయిపోయినాయి, కొంత ఉన్నాయి. బ్యాటరీస్ తోటి ఇన్వర్టర్ తోటి సప్లై అన్నట్టు దానికి. ఎండ ఎమర్జెన్సీ అంటే మేము లేకుంటే రీమ్స్ ఆదిలాబాద్. ఇక చిన్న మామూలుగా అంటే ఇక్కడ మన ఆర్ఎంపీ ఉడుంపు ఇక్కడికి వస్తారు. మన గవర్నమెంట్ నుంచి ఏఎన్ఎం వస్తారు. అవును, వస్తారు. అవును, వారికి మన ఇబ్బంది అయితే సడన్ గా ఎమర్జెన్సీ, ఇక సడన్ అంటే అదృష్టం దురదృష్టం అంటే దానికి చెప్పలేము. కానీ ఇక అట్లా కొంచెం అట్లా ఇక వాగులు వంకలు వస్తే వాళ్ళకు రాలేరు కదా. మేమే వెళ్తాం అన్నట్టు. వాగిట్లు వెళ్ళిపోతుందా? వాగిట్లు వెళ్ళిపోతుంది, చక్కగా వెళ్తుంది. వాటర్ అవును వస్తుంది. నిజామాబాద్ చూస్తురండి బ్యాక్ సైడ్. వాళ్ళు ఇల్లు రిపేర్ చేసినట్లు అవుతున్నారు వర్షం కదా. అన్ని మనం ఊడ్చేడి ఇప్పుడు పోవాలన్నమాట. ఇక మన వర్షాకాలం ముందు ఉంది కాబట్టి వాళ్ళు అన్ని ప్రిపరేషన్ చేసుకుంటారు. మంచి చేసుకున్నారు సేద్యం, క్లీనింగ్ మంచి క్లీన్ చేసుకున్నారండి. అవును, మీరు అదేనా? అదే. ఏమేమి ఇస్తారు మీరు అక్కడ?
అక్కడ అంటే ఇప్పుడు పొలం చేస్తున్నా. అవును, పొలం చేసినాక మళ్ళీ మక్క వేస్తా. మక్క అయినాక పెసర్లు, మళ్ళీ ఏమైనా కూరగాయలు మన తినడానికి, టమాటా కానీ మిర్చి కానీ డీజిల్ తోటి ఇయ్యాల్సింది ఇక తప్పది. ఆయిల్ ఇంజన్ తోటి పవర్ లేదు కాబట్టి మీరు కంపల్సరీ పవర్ ఉంటే ఏంటంటే దీనికి ఖర్చు కూడా బాగా వస్తుంది. దీనికి డీజిల్ ఘోరంగా వస్తుంది. వాటర్ కంపల్సరీ. అంటే వాటర్ని డైవర్ట్ చేయడానికి అట్లా ఏం లేదు అక్కడ. దానికి ప్లానింగ్ సోలార్ ఉంటే దానికి అదే ప్లానింగ్, దానికి మించి ఏమి ఉంటుంది. కాదే అంటే ఇప్పుడు కాల్ వాటర్ డైవర్ట్ చేయడానికి ఏమన్నా లేదా అట్లా మీకు పొలం దగ్గర? అలాంటిది దాని ప్రకారంగా ఉంటే సెట్ అవుతుంది, కానీ దానికి ఆ లెక్కలే దానికి లేదు కదా. దానికి కొంచెం వ్యవసాయం అయితే మంచి చేస్తున్నారు ఇక్కడ. అవును, వెడల్పు అయితే వీళ్ళు ఇట్లా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక ఎన్ని బావిలు ఉన్నాయి? మొత్తం 23 బావులు ఉంటాయి. 23 బావిలు. అవును, 38 కుటుంబాలకు 23 బావులు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇట్లా మన ఇదేంటంటే వాళ్ళు ఇక్కడ కరెంట్ కనెక్షన్ లేదు కాబట్టి, అవును, ఇక 3 ఫేజ్ కరెంట్ లేదు కాబట్టి, ఎందుకంటే తోటలో 3 ఫేజ్ కరెంట్ అవసరము. కాకపోతే వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు జనరేటర్స్ ద్వారానైతే వాటర్ని ఇట్లా పంప్ చేసేసుకొని ఇక వీళ్ళు వ్యవసాయానికి అయితే ఇట్లా పైపుల ద్వారానైతే వేసేసుకొని వ్యవసాయం పండింది. అంత పొలమేనా? అంత పొలమే. ఎక్కడ వరకు ఉంది? ఇదంతా మనది. అవునా? ఆ కంకర్ నుంచి అదంతా అక్కడ చెట్లు కనబడతాయి. అదంతా ఇక ఏం మామూలుగా మనం దీనే ఏ బియ్యం వేస్తారు? సన్న బియ్యం. ఈ అరటి చెట్టు మీరే పెట్టి? మేమే పెట్టినాం. చూస్తారండి, మన చూస్తేనేమో మన కోనసీమకి వచ్చినట్లు, ఆంధ్రాలో కోనసీమలు ఉన్నట్లు మంచి ఉన్నది. అంటే ఎండాకాలమైనా కానీ మాకు, ఎందుకంటే ఇట్లా వాటర్ పోతాయి. ఇట్లా వాటర్ పోతుంది ఇట్లా. అవునా? అందుకోసం కొద్ది పచ్చదనం అనేది ఉన్నాయి. వాటర్ స్టోరేజ్ ఉన్నాయి. మళ్ళీ అవును, పందులు గిట్ట రావాలి మీకు? పందులు వస్తాయి. ఎండాకాలం అంటే ఎప్పుడు ఉంటుంది. ఇంకా కింద ఉంటుంది, ఒక 25 ఫీట్లు ఉంటుంది. బాగా లోతున్నది. మరి బాగా లోతున్నది. మంచి చేపించి పెద్ద జేసీబీ తోటి తీపిచ్చిన. మరి మంచి చేసి, ఎందుకంటే ఇక మీకు మరి కనకపోతే మనం పడకుండా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఏమైనా జంతువులు ఇట్లా అది రావు, ఇక్కడికి రావు. ఇప్పుడే సాగు కొట్టి ఇప్పుడే తీసిన, నిన్న మొన్న. అవునా? అవును, మరి ఎందుకంటే అవును, ఇక ఎడ్లు కూడా రావు, ఏమి రావు. అది పెట్టుకుంటే బాగా వెడల్పుంది కదా. అవును, కరెక్ట్. కాయలు కట్టినాయి? అరటికాయలు ఉన్నాయి? ఉన్నాయి. అవునా? అవును, ఉన్నాయి. చూద్దాం రండి ఒకసారి. పనులు అయినాయి? కాలే కావచ్చు ఇంకా టైం పడుతుంది. ఇంకా లేతగా ఉన్నాయి కదా. చూద్దాం, చూద్దాం. ఇటు దగ్గర ఉంటుంది, కింది కనబడుతుంది. ఈ లోకలే. ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఎప్పుడు పండు మీదనే ఉంటుంది, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఎగురు పెడతానే ఉంటుంది, మొలుతూనే ఉంటుంది. దేనికి తక్కువ ఉంటుంది అన్నమాట. అట్లా అసలు యాక్చువల్లీ ట్రైబల్ విలేజ్ అయితే అరటి చెట్లు ఇట్లా చూడలే నేను. వనము అని మంచి ఏర్పాటు ఉంది. అనుకో వాటర్ ఉన్నాయని ఇప్పుడు ఆల్రెడీ? ఇప్పుడు లేదు వాటర్, ఇప్పుడు లేదు. సమ్మర్లు ఉంటాయి అనుకో, మన రైనింగ్ సీజన్లో ఉంటాయి. ఫుల్ పడతాయి కదా వర్షంగా. అవును, వాటర్ ఉంటుంది, అప్పుడు ఉంటుంది. ఇది పాత కాలనప్పుడు ఇది కినాలి ఇది. అవునా? అవును, ఇట్లా పెద్ద కాయనే. ఒక్క 2 పండ్లు తింటే కథం, టిఫిన్ చేసినట్టు. అవును, చాలా పెద్ద ఉందో విజుడు. చూస్తున్నాడు, గొల్లలు అయితే ఇట్లా పట్టిందా? చక్కెరగల కాదు, నాకు తెలిసి లోకల్. ఇది ఒక రకంగా ఉన్నది అసలు సీడు. నిమ్మ చెట్టు కానీ? నిమ్మ చెట్టు. అన్ని పండ్ల చెట్లు మంచి పెట్టుకున్నది. మళ్ళీ ఇటు మామిడి పెట్టిన, మామిడి తోట పెట్టిన. ఇక్కడ ఇదే మొలిసి అంటే ఒక 1 year అవుతుంది అంతే పెట్టి. వాటర్ సోర్స్ ఉన్నాయి కాబట్టి మంచి చేసుకోవచ్చు. దీంట్లో పెట్టిరా? అవును, మామిడి గుణాలు. ఇంకా ఇగురు పెట్టింది, కనబడుతుంది అక్కడక్కడ. వెళ్ళిపోతాయి కాలేది? వెళ్ళిపోతుంది. ఇట్లా వాటర్ వస్తాయి, పైకి రాదు, మీడియం పోతుంది. ఊరండి అక్కడ కనిపిస్తుంది కానీ అక్కడ ఇదంతా మీది అన్నట్టు. ఇదంతా మన. మీరు ఎర్ర బియ్యం వేయచ్చు కానీ మరి. ఎర్ర బియ్యం దానికి కొంచెం వెరైటీ ఉంటుంది. దానికి కర్రె భూమి కావాలి. దానికి రేగడి భూమి, కర్రెగా ఉంటుంది. అక్కడ ఉన్నది. ఇక్కడ ఏంటంటే అది ఎప్పుడు వేస్తారు అంటే ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు వేసుడే. ఇప్పుడు వేస్తే మనకు ఎప్పటి వరకు? దీపావళికి వస్తుంది, దసరాకు.
దసరాకు వస్తుంది. మనము ఒక నెల తర్వాత నేస్తా ఒకసారి పోయి చూద్దాం పెంపకం ఎట్లున్నది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దానికి ఏమన్నా కెమికల్స్ ఏమి ఉండవు అన్నమాట. అంటే దానికి ఇట్లాంటిది పెస్టిసైడ్స్ ఏమి వేయరు, ఆర్గానిక్ అని పండుతుంది, మందు లేకుండా ఆర్గానిక్ తోటి. అది